సంగారెడ్డి జిల్లా కురుమ సంఘ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ కురుమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో మండల స్థాయి కురుమ సంఘం నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. కురుమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న పుష్ప నగేష్ యాదవ్ ఈ జిల్లాకి ఏం చేశాడో కురుమ సంఘాల సోదరులకు సమాధానం చెప్పాలని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కావున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి మండలం నియోజకవర్గంలో కురుమ సోదరులు ఏకం చేసి పెద్దగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కురుమ సంఘంలో ఎంతో మంది మేధావులు ఉన్నారని, కొత్త వారికి అవకాశం కల్పించాలని మాజీ అధ్యక్షులు కరికి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య డిమాండ్ చేశారు. అందరూ కూడా సంఘం గురించి మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనం అందరం రాత్రి పగలనకుండా ప్రతి గ్రామానికి తిరగాలి, ప్రతి మండలానికి తిరగాలి, జిల్లా మొత్తం తిరగాలి. జిల్లా మొత్తం తిరిగి మన వాళ్ళు ఎప్పటికీ బర్రెలు గొర్రె కాయొద్దు. మనం కూడా రాజకీయంగా ఎదగాలంటే మనం చదువుకోలేకపోవచ్చు. మన పిల్లలు ఇప్పుడు బాగా చదువుకొని ఉన్నారు. మనం ఎందుకు వెనుకబడి ఉంటున్నాం? పైసలు ఉన్నది, ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, భూమి ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మరి మనం ఎందుకు ఇంత వెనుకబడి ఉంటున్నాము? మనల్ని గుర్తుపట్టకపోవడానికి కారణం మనం బయటికి రావడం లేదు. కాబట్టి మనం ప్రతి విలేజ్లో తిరగాలి, ప్రతి మండలి తిరగాలి, ప్రతి మున్సిపాలిటీ తిరగాలి. మొత్తం ఇవన్నీ తీసుకొని పోయి అన్ని జిల్లాలు కలిసి రాష్ట్రం లోపల ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా మాట్లాడి చేసి ఇదే ఎల్బీ నగర్ లోపల మీటింగ్ ఏర్పాటు చేసి, గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఎకరాల స్థలం అక్కడ కోకాపేటలో ఇచ్చి 5 కోట్ల రూపాయలు కుర్మ సంఘ భవనానికి అక్కడ ప్రతి కులాలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బ్రహ్మాండంగా మా కుర్మ కులస్తుల కోసం అక్కడ భవనం నిర్మాణం చేసుకున్నాం. మొన్నటి భవన కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ కోసం రేవంత్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. అక్కడ రాష్ట్ర నాయకుడు ఎగ్గే మల్లేశ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయినాం. అయ్యా, అసలు మేము కురుమల్లమా లేకపోతే పుష్ప నాగేశ్వర కొడుకులు, ఆయన 2 ముగ్గురేనా కురుమల్లు మేము